అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జగన్మోహిని కేశవస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ గ్రామంలో వెలిసిన స్వయంభూ భూక్షేత్రం జగన్మోహిని కేశవ ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు 27 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు 7 రోజుల పాటు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజు స్వామివారి మేలుకొలుపు, స్వామివారికి అభిషేకం, తులసి వంటి పూజ, పలు వేదపారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తుతున్నాయి. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, అన్నప్రసాదం, పార్కింగ్, భద్రత తదితర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థాన చైర్మన్ నాగేశ్వరరావు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఏలూరు జిల్లా ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో టికెట్ల స్కామ్కు సంబంధించిన కేసులో 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని భీమడోలు కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నెల 15న 200 రూపాయల దర్శనానికి సంబంధించి నకిలీ టికెట్ల విక్రయాన్ని అధికారులు గుర్తించారు. అదే రోజు దేవస్థానం ఈవో భద్రాజీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణలో టికెట్ల కౌంటర్లో విధులు నిర్వర్తించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజు, సెక్యూరిటీ గార్డు మేకా సతీష్ పాత్రగా గుర్తించి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా టికెట్ కౌంటర్లో పనిచేసే మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపితే ఇంకొంతమంది పాత్ర బయటపడే అవకాశం ఉందని స్థానికులు, భక్తులు అంటున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మారేడుగొండ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం కలకలం రేపింది. గుర్తు తెలియని దొంగలు ఆలయంలోకి చొరబడి ఉండిని పగలగొట్టి అందులోని నగలు దోచుకెళ్లారు. ఆలయ సీసీ కెమెరాలో రికార్డు ఆధారంగా దొంగల కదలికలను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఘటనతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. కరీంనగర్ జిల్లా మొలంగూరు కిల్లాలో నరబలి కలకలం రేపింది. కాకతీయుల వైభవానికి, నైజాం కాలపు చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మొలంగూరు కిల్లా పరిసరాలు ఇప్పుడు కేటుగాళ్లకు అడ్డగా మారాయి. నిధుల వేటలో పడి కొందరు యువకులు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తుండటంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా బయటపడ్డ తవ్వకాలు, ఆ ప్రదేశంలో కనిపించిన క్షుద్ర పూజల ఆనవాళ్లు గ్రామంలో పెను సంచలనాన్ని రేపుతున్నాయి. అన్నిటికీ మించి నిధుల కోసం సొంత భార్యనే నరబలి ఇచ్చేందుకు ఒకరు సిద్ధపడ్డారు. భూత వైద్యం పేరుతో అమాయకులను నమ్మిస్తూ గుప్త నిధులు దక్కాలంటే నరబలి తప్పదని ఈ ముఠా భావిస్తోంది. గ్రామ సర్పంచి పోలీసులకు సమాచారం ఇచ్చినా నామమాత్రంగా చూసి వెళ్తున్నారే తప్ప దోషులను పట్టుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ముఠా రెచ్చిపోతుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట పట్టణంలోని కత్తువ చెరువు ఆక్రమణకు గురవుతోంది. మున్సిపాలిటీ కట్టిన కాలువలు సైతం పగలగొట్టి కబ్జా రాయిలు రెచ్చిపోతున్నారు. దాదాపు 40 ఎకరాల చెరువు ఇప్పటికే 5 ఎకరాలు అన్యక్రాంతమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆక్రమించిన స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్ కడుతూ లక్షల్లో దండుకుంటున్నారు. మరోవైపు చెరువుల్లో ఉన్న మట్టిని మైనింగ్ చేస్తూ కేటిగాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఘటనా స్థలంలో జీసీపీ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో హరితవనం పేరుతో వివిధ సంస్థలు సంయుక్తంగా సదస్సు నిర్వహించాయి. ప్రజల్లో అవగాహన పెంపొందించి పచ్చదనం, అడవుల పెంపకంపై సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని విశాఖ జోన్ చైర్మన్ శోభన్ ప్రకాష్ అన్నారు. హరితవనం పేరుతో వివిధ సంస్థలు సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపాయి. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణం పరిరక్షించడమేనని తెలిపారు. పలు సంస్థలకు, ప్రభుత్వానికి హరితవనం ఒక వారధిలా ఉంటుందని శోభన్ అన్నారు. నిర్మల్ పట్టణంలో జరుగుతున్న బీజేపీ బంద్లో గందరగోళం చోటు చేసుకుంది. భాగంగా పట్టణంలోని పాత బస్టాండ్లో ఒకవైపు బీజేపీ నాయకులు, కార్యకర్తలు దుకాణాలను మూసివేస్తుండగా మరో వర్గం వారు దుకాణాలను తెరిపించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుటాహుటిన అక్కడికి పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేస్తుండగా మరో వర్గం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బంద్ చేయడం అనేది తమ సొంత విషయమని, ఈ బంద్కు తాము మద్దతు తెలపడం లేదని వాదించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. నర్సాపూర్కు చెందిన హవేజీ హల్దీ ఫంక్షన్లో భోజనం చేసిన అనంతరం వాంతులు, విరేచనాలతో బాధితులు ఆసుపత్రికి చేరారు. 4 చిన్నారులకు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం సంగారెడ్డి ఏరియా ఆసుపత్రి తరలించారు. 40 మంది అర్ధరాత్రి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురికావడంతో వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించామని డాక్టర్ అనిత అన్నారు. బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. భద్రాచలం నుంచి ఖమ్మం వైపు ఆర్టీసీ వెళ్తుండగా కంటైనర్ లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. వెంటనే స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై నిలిచిన బస్సును క్రేన్ సహాయంతో పక్కకు జరిపి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. గాయపడ్డ ప్రయాణికులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.